హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయేది హనీ చిల్లీ పొటాటో. ఇది స్నాక్ ఐటెం. దానికి ఫస్ట్ ఆలుగడ్డల్ని ఇలా ఇలా చూపించినట్టు పొడవుగా తరుక్కుని ఒకసారి కడిగేయాలి. నీళ్ళతో 2 సార్లు కడిగి గ్యాస్ మీద పెట్టి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పేసి ఒక 2 పొంగులు రానివ్వాలి. అంతే, ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి అది వడకట్టేసుకోవాలి, నీళ్ళు తీసేయాలి. తీసేసుకుని ఆ వేడి మీదే ఒక 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, కొద్దిగా ఉప్పు, పొడిపిండి వేసేయాలి. 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, పొడిపిండి వేసి వేడి మీదే కలిపేసి పెట్టేయాలి పక్కన. ఆ వేడి మీదే కలిపేయండి, ఇంకా చేయి పడుతుంది ఆ వేడి. కలిపేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మొత్తం ముక్కలకి అది ఆ పిండి అంతా పట్టేలా పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 మళ్ళీ ఇంకొక గిన్నెలో 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి కొద్ది పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. నీళ్లు పోసి లమ్స్ లేకుండా పేస్ట్లా 2 స్పూన్లు చాలు. మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, చాలా ఎక్కువ కలపక్కర్లేదు. వీడియోలో చూస్తున్నట్టు లమ్స్ లేకుండా కలపాలి స్పూన్ తోటి. పేస్ట్లా చేసుకోవాలి. చేసుకుని గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని కొద్దిగా వేడెక్కనివ్వాలి. అది వేడెక్కే లోపల ఒక 1/2 స్పూను నువ్వుపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఏం ఆయిల్ లేకుండా మళ్ళీ డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూను నువ్వుపప్పు చాలు. డ్రైగా చిటపట్లాడేదే ఫ్రై చేసి పక్కన పెట్టుకుని, మనం ముందర పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా మైదా కార్న్ఫ్లోరు, ముందర ఆలుగడ్డ ముక్కలు ఉంచుకున్నాం కదా డ్రైగా పిండి కలిపి, అందులో వేసి ఒకసారి మిక్స్ చేసేయాలి. బాగా చేసి ఒక్కొక్క ఆలుగడ్డ ముక్కని ఫ్రై చేసుకోవాలి వేసుకుని. వీడియోలో చూస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి వేయద్దు, కలిపి వేస్తే అతుక్కుపోతాయి. అలా కాకుండా విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మైదా కదా, అతుక్కుంటే రాదు. అందుకు ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకుని ఎక్కువ ఫ్రై అవనివ్వకండి. మామూలుగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా మరి ఏమి రెడ్ కలర్ రాక్కల ఒక్కసారి అలా వేగనిచ్చి పక్కన పెట్టుకుని మళ్ళీ డబుల్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా డబుల్ ఫ్రై చేయడం వల్ల మీకు హనీ చిల్లీ పొటాటో క్రిస్పీగా వస్తుంది. రెండోసారి డబుల్ ఫ్రై ఎర్రగా ఫ్రై అవనివ్వాలి. గారెలు అవి కూడా డబుల్ ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగ డబుల్ ఫ్రై చేస్తే అన్నీ ఒకసారి డబుల్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకుని, ఇప్పుడు మనం ఒక గ్యాస్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఫస్ట్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని ఒక్కసారి ఫ్రై అవ్వాలి. వెల్లుల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది. సన్నగా తరుక్కోవాలి. వెల్లుల్లి పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లే మంచి ఫ్లేవర్. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని అవి కూడా వేసుకుని ఫ్రై అవనివ్వాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి అది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఉల్లిపాయను ఒకటి సన్నగా తరుక్కుని అది కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై అవనివ్వాలి. ఒక్కొక్కసి వేసాక 1 నిమిషం వేగనివ్వండి, ఒక్కొక్క దానికి టైం. తర్వాత అవి కూడా వేగాక మనం క్యాప్సికమ్ ఒకటి సన్నగా తరుక్కుని, అది స్ప్రింగ్ ఆనియన్స్ కింద వైట్గా ఉంటాయి కదా, అవి కూడా రౌండ్గా తరుక్కుని అవన్నీ వేసి ఒక్కసారి ఫ్రై అవనివ్వాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. దీనికి మరీ ఎక్కువ మగ్గక్కర్లేదు, ఫ్రై అవ్వక్కర్లేదు. ఇప్పుడు మనం అందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు వేసుకోవాలి. స్పూను రెడ్ చిల్లీ సాసు, 1 స్పూను సోయా సాసు, 1 స్పూను గ్రీన్ చిల్లీ సాసు వేసుకోవాలి. దీనికి ఏం కూరలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, మగ్గిపోక్కర్లేదు. ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా షుగర్ వేయండి. ఎంత, ఒక 1/2 స్పూన్ షుగర్. దానివల్ల తీపి రాదు కానీ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోండి, నల్ల మిరియాల పొడి. టేస్టింగ్ అజినామోటో వేసుకోండి, ఒక 1/2 స్పూను. కొద్దిగా సరిపడి సాల్ట్ వేసుకోవాలి. వేసుకో అన్నీ మిక్స్ అయ్యేలా ఒక్కసారి వేసి 5 మినిట్స్ మగ్గాక
దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి వదిలేయాలి, ఆ మగ్గుతూ ఉడుకుతూ ఉంటాయి అవన్నీ. ఇప్పుడు మనం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ నీళ్ళల్లో కలిపి మిక్స్ చేసి అందులో వేసుకుని ఒకసారి కలపాలి, చిక్కదనం వస్తుంది అప్పుడు గ్రేవీ. అది కార్న్ఫ్లోర్ వేసాక ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి, చిక్కదనం వచ్చేస్తుంది అదంతా, అవన్నీ కలిసి గ్రేవీలా వస్తుంది. చిక్కదనం వచ్చాక దగ్గర పడ్డాక అప్పుడు మనం ఫస్ట్ 2 సార్లు ఫ్రై చేసుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు, అది వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి, కిందకి మీదకి. బాగా మిక్స్ అయ్యేలాగా అంటే విరక్కుండా జాగ్రత్తగా కలపాలి. మీకు తెలుస్తుంది కలిపేటప్పుడు, విరక్కుండా కలపాలి జాగ్రత్తగా. మీకు కావాలంటే పొటాటో ఫ్రై చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు స్పూన్ చూసారు కదా గ్రీన్ స్పూను, దాంతో హనీ వేసుకోవాలి. మీకు ఎక్కువ తీపి కావాలంటే ఎక్కువ హనీ వేసుకోండి, నార్మల్గా కావాలంటే ఆ స్పూన్ హనీ వేయండి. ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ పై ఉంటాయి కదా గ్రీన్వి, అవి సన్నగా కట్ చేసుకుని లాస్ట్లో వేసుకోవాలి కట్టే ముందు. ఇప్పుడు కొద్దిగా నువ్వులు మనం ఫస్ట్లో వేయించుకున్నాం కదా కొద్దిగా, అవి పైన ఇలా జల్లాలంతే. కొద్దిగా ఎక్కువ ఫ్లేవర్ అయితే మళ్ళీ అది డామినేట్ చేస్తుంది. ఇది తీగా కారం కారంగా చాలా బాగుంటుంది. మీకు కలర్ కావాలంటే మీకు ఆలుగడ్డ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు కలర్ కలుపుకోండి, మంచి టేస్ట్ కలర్ వస్తుంది. నేను వేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.